హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వంకాయ కాలీఫ్లవర్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా హాట్ వాటర్ మరగబెట్టుకుని హాట్ వాటర్లో అయితే వంకాయ ముక్కలు కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఆ వాటర్లో పసుపు వేసేయడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. కర్రీ కోసం ముందుగా ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి ఇవన్నీ సిద్ధం చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ, టమాటా అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ముందుగా మనం హాట్ వాటర్లో అయితే వేసుకున్నాం కదా వంకాయ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, ఇవైతే వాటర్ లేకుండా బాగా వడకట్టుకొని అందులో అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes ఇలా పెట్టుకున్నామంటే బాగా ఆయిల్లో వేగి బాగా ఉడికి దగ్గరికి అయితే అవుతాయి. ఇలా అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకొని అవి బాగా కలుపుకొని మీ గ్రేవీకి ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 whistles వేయించారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకన్నా ఎక్కువ whistles అయితే వేయించకండి, మెత్తగా అయిపోతుంది. చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.